నీ పార్టీ ఏంది, నీ కథ ఏంది? అసలు నీ పార్టీకి మాకేం సంబంధం? ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత అస్తిత్వం మీద నీ పార్టీ ఏందని? అసలు ఈ మట్టికి తిరుగుబాటు స్వభావం ఉంటది. ఈ నేలంతా అనేక పోరాటాలు చేసింది. ఈ పోరాటాల నుంచి సాధించుకున్న తెలంగాణ. ఆ పోరాటంలో నీ భాగం ఏందా? నీ పాత్ర ఏందా? నువ్వేంది మాకు చేసేది? ఈ ప్రాంతం మీద అనేక మంది మేధావులు ఉన్నారు, అనేక మంది బుద్ధిజీవులు ఉన్నారు, అనేక మంది యువకులు ఉన్నారు. మాకు లేదా మేధస్సు? ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ రకంగా పరిపాలించుకోవాలో మా స్వరాష్ట్రంలో మేము పాలించుకోలేమా? నువ్వు వచ్చి ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ ఏం మిగిలిందని నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నీ రాష్ట్రంలో చూసుకో ఫస్ట్. నీ రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర రాజధాని లేదు, రాజధాని కట్టుకో. అంతేగాని వీళ్ళంతా ఏంటంటే చాలా స్ట్రాటజికల్ గా ఇక్కడ ఒక కుట్రపూరితంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలుగా విడిపోయి ఇలా ప్రజలుగా ఎవరైతే కలిసి ఉంటున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ హైదరాబాద్ లో పుట్టపోసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఆంధ్ర ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా అట్టడుగు కింది వర్గాల వారు. వాళ్ళ మీద ఇలా మళ్ళీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా కలిసి ఉన్నారు కాబట్టి కేవలం జిహెచ్ఎంసీ రాబోయే ఎన్నికలలో ఇక్కడ రావడానికి కోసం స్వయంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చినా కూడా ఇక్కడ చిరణం లేదు. ప్రధానమంత్రి వచ్చినా కూడా ఇక్కడ తెలంగాణ సమాజం ఎట్లా చిరణం, ఎలాంటి చిరణం లేదు, పట్టించుకోలేదు ఆయన. కాబట్టి వీళ్ళ పప్పలు ఉడకై బండి సంజయ్ కథతోటి జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా ఎట్లా పూరించుకోవాలి, ఎట్లా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా వేయాలనేటువంటి కుట్రలో భాగంగా వాళ్ళ కూటమి కుట్రదారులందరినీ కూడా దించిండ్రు రంగంలోకి. ఆ కూటమి కుట్రలో భాగంగానే హైదరాబాద్ లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అంటే ఉద్వేగాలు మళ్ళీ భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా, ఇక్కడ ప్రాంతీయ వివక్షతను మళ్ళీ పెంపొందించే విధంగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ సవాలు విసురుతూ ఇలా మీటింగ్ పెడతా అని చెప్పిండు. అట్లా పిచ్చి పిచ్చి చేస్తే చేస్తేనే మా ముఖ్యమంత్రి గారు పర్మిషన్ రద్దు చేసి పడేసారు.